కేరళలో దొరికే ఈ ఐటమ్స్ మీరెప్పుడైనా తిన్నారా? వెల్కమ్ టు ఈరోజు స్పెషల్ ఏంటి డే 2 కేరళ. ఈరోజు మేము బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడియప్పం, చికెన్ అండ్ మటన్ కర్రీ తినటానికి వచ్చేసాం. చెప్పాలంటే ఇడియప్పం చూడటానికి రైస్ నూడిల్స్ లాగా, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ టేస్ట్ ఓకేగా ఉంది. అలా తినేసి బయటికి వచ్చామా, మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ట్రావెల్స్ వాళ్ళ వెహికల్ వచ్చేసింది. ఈరోజు మేము కేరళలోని ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. దాని పేరు మీకు లాస్ట్‌లో చెప్తాను. మీరు చూస్తున్న ఈ ఫ్రూట్ పేరు రంబుటన్. ఇది కేరళలో చాలా కామన్‌గా దొరికే ఫ్రూట్. దీని టేస్ట్ అచ్చం లీచీ లాగుంది. కానీ రెండూ ఒకటి కాదు. నెక్స్ట్ స్వీట్ ఐటెమ్స్‌కి వస్తే అరిటాకులో ఉన్న ఐటెమ్ ఏమో ఈలాడ అండ్ పక్కన ఉన్న ఐటెమ్ వచ్చేసి నీయప్పం. 2 మైల్డ్ స్వీట్‌గా మన దగ్గర చేసే అరిసెల్లాగా ఉంది. అలా వెళ్తున్నామా, దారిలో ఒక మంచి వాటర్ ఫాల్స్‌ని చూసాం. నిజంగా వాటర్ ఫాల్స్ చాలా బావుంది. నెక్స్ట్ మేము అర్జున్ వ్యాలీ అనే ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ కేరళలో ఉన్న మొక్కల నుండి మెడిసిన్స్ తయారు చేస్తారంట. మేము అక్కడికి వెళ్ళగానే మాకు ఒక గైడ్‌ని అరేంజ్ చేశారు. ఆమె ఒక్కొక్క మొక్క పేరు, వాటి నుండి ఏ మెడిసిన్ తయారు చేశారో అండ్ దేనికి యూజ్ అవుతుందో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. మీరు నమ్మరు, కాస్ట్ వేరే లెవెల్‌లో ఉంది. అలా కిందకి వస్తుంటే ఒక షాప్‌లో ఈ స్వీట్ కనిపించింది. దీని పేరేంటో మనకి తెలీదు కానీ లోపల మాత్రం కొబ్బరి హల్వాలా ఉంది. అలా మాటలో పడి మన డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయాం. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ ప్లేస్ పేరు మున్నార్. కేరళకి ఎవరు వచ్చినా ఈ ప్లేస్ మిస్ అవ్వరు. మేము మున్నార్ రీచ్ అయ్యేసరికి 7:30 పీఎం అయింది. మేము ఉంటున్న స్టే ఎదురుగానే ఒక మంచి రెస్టారెంట్ ఉంది. మేము చికెన్ బిర్యానీ అండ్ చపాతీ విత్ బటర్ చికెన్ ఆర్డర్ చేసాం. బిర్యానీ బాగుంది కానీ బటర్ చికెన్ యావరేజ్‌గా ఉంది. మేము తింటున్న ఈ రెస్టారెంట్‌లో ఒక మలయాళీ యాక్టర్ ఉన్నారు. ఆయన పేరు దినేష్ ప్రభాకర్. ఈయన 'దృశ్యం 2, దృశ్యం 3లో యాక్ట్ చేశారు. అలా ఆయనతో ఫోటోస్ దిగి మెల్లగా మా హోటల్‌లోకి వచ్చేసాం. సో, ఫర్ మోర్ కేరళ అప్డేట్స్ స్టే ట్యూన్.